ఈరోజు జూలపల్లి పెద్దపల్లి జిల్లా జూలపల్లి గ్రామం ఐకేపీ సెంటర్ కాడికి రావడం జరిగింది. ఇక్కడ రాత్రి కురిసిన వర్షాలకు రైతులు ఆల్రెడీ కళ్ళంలో వడ్లు ఆరబోసిన్లు మా అంటే ఈరోజు కాంట అవుతాయి అని చెప్పి ఎన్నో ఆశలతో ఉన్నారు. అటువంటిది ఈరోజు వర్షం కొట్టి చాలా వరకు వడ్లు మొత్తం తడిసినాయి. అసలు దీనికి గల కారణాలు ఏంటిది, రైతన్న పడుతున్న బాధలు ఏంటిది, కష్టాలు ఏంటిది, రైతులు దాన్ని తెలుసుకుందాం. తమ్ముడు నమస్తే. అన్న నమస్తే. బాబు నమస్తే. చెప్పండి, ఈ రాత్రి వర్షాలు కొట్టింది కదా, అసలు ఏంది ఇది కారణం, ఏమనుకుంటున్నారు? అంటే కాంటాలు అవుతున్నాయి, కాకపోతే రోజు 2 లారీలు పోవడం వల్ల అందుకే లేకపోతే ఈ పాటికి అయిపోయేది. ఇందుకోసం నైట్ వర్షం, ఇంకా అకాల వర్షం వల్ల రైతు కూడా నష్టపోతారు. ఈ రైతన్న కోసమేనా ఈ వర్షాలు? ఇప్పుడు ఈ కురిసిన వర్షాల వల్ల ఇటు మామిడికాయలు కానీ, ఎండిమిర్చి కానీ, వరి కానీ, వడ్లు కానీ చాలా వరకు నష్టపోతున్నారు కదా. ఈ నష్టాన్ని మీరు ఎలా మన లాభసాటిగా చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఇట్లా కటింగ్ కాకపోతే డైరెక్ట్ కొంటే ప్రాబ్లం ఉండదు. అదే రైస్ మిల్లా తడిసిన వడ్లు కూడా కొనచ్చు, బయలర్ ఉందని మీకు తెలుసా? ఆ విషయం మాట్లాడదు. ప్రస్తుతానికి ఇది ఏ మిల్లుకు రాస్తున్నారు మీ ఐకేపీ సెంటర్ వాళ్ళు? లోడు పెద్దపల్లి రైస్ మిల్. పెద్దపల్లి రైస్ మిల్ పేరు తెలియదు. ఆల్రెడీ ఇప్పటివరకు ఎన్ని లారీలు లోడు అన్లోడ్ అయింది, అక్కడికి వెళ్ళిపోయినాయి? దాదాపు 20 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. రోజుకి 2 లారీలు పోవడం వల్ల ఇదంతా స్టాక్ ఇక్కడ ఉండిపోయింది. నీకు ఎన్ని వడ్లు వస్తున్నాయి తమ్ముడు, బస్తాలు ఎన్ని క్వింటాలు వడ్లు? అంటే ఇక నాకు ఇక కాంట కాలేదు. 20 రోజుల్లో 4 ట్రాక్టర్లు అయినాయి. ఇంతకుముందు కూడా మీరు ఇట్లా రైతే కదా, బట్ ఇంతకుముందు కూడా ఎన్ని క్వింటాలు అయినాయి? ఇంతకుముందు పోయినసారి 35 క్వింటాలు అయినాయి. 35 క్వింటాలు. ఇంకా మీరు పెద్ద మనిషి, మీరు చెప్పండి, మీకు ఎన్ని క్వింటాలు వడ్లు అయినాయి, ఎన్ని తడిచినాయి? మాకు ఇంకా జోకలేదండి, పోసుకున్నాం, తప్పినాం. సరే, రైతులు ఏదో రకంగా బాధపడి చేస్తాను, కానీ అకాల వర్షాలతో ఇంకా రైతులు నష్టపోతారు. ఆ వర్షాలతో వాళ్ళు మళ్ళీ తడిసేయని, మళ్ళీ ఆరబోయని, ఈ రకంగా రైతులను వేధిస్తారు. గత ప్రభుత్వంలో తడిసిన వడ్లు కొన్నారన్నారు కదా కేసీఆర్ గారు, మరి ఈ ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా మీరు తెలిస్తే ఈ విషయం తెలియదా? ఈ విషయం తెలుసు కానీ చెప్పుకుంటే ఏముంది. తడిసిన వడ్లు, కళ్ళం మీద తడిసిన వడ్లను బయలర్ అనేది ఒకటి, రైస్ మిల్ ఒక బయలర్ ఉంటుంది. తడిసిన వడ్లు కూడా గంటకు 600 బస్తాలు, అంటే 1 ఎకరము వడ్లు పట్టియచ్చని మీకు తెలుసా? ఆ సంగతి తెలియదు కానీ ఇక్కడనే తడిసేది అంటే మళ్ళీ ఆరబోకిచ్చిళ్ళు, మళ్ళీ ఉల్లారు పోసుకున్నాం, మళ్ళీ ఐకేపీ వాళ్ళు పెట్టారు. తడిసిన వడ్లు రైస్ మిల్లులో పట్టుకోవచ్చు పోయేసారు, మీకు తెలియదు ఆ విషయం తెలియదు. ఏ రోజన్నా రైస్ మిల్ కడిపోయి అడిగిల్లా? మేము అడగలేదు, అంత దూరం అడగలేదు, పోలేదు. మీరు ఏదో చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నది, ఎంత అడిగిన విషయం చెప్పిన. ఎకరన్నర ఉన్నది పొలం, కౌలుకు 4 ఎకరాలు చేస్తాను, 5 ఎకరాలు చిల్లర, 6 ఎకరాలు కౌలుకి చేస్తాను. మీరు ఇంకా కౌలు రైతు రైతు ఉన్న రైతుకే నష్టాలు 5 చెప్తున్నా అంటారు. మీరు కౌలు చేసి మన లాభసాటిగా ఉన్నారా? లాభం ఎక్కడిది, లాసే. ఇప్పుడు లాసే. ఇప్పుడు మీరందరూ లారీ లోడ్ చేస్తాను, గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు ఇస్తుందా, మీరు ఇస్తున్నా లారీ అమ్మాలి వాళ్ళకు? వాళ్ళు ఇస్తారు. అమలాలకు మాత్రం మన కాంట పైసలు ఇస్తారు. కాంట పైసలు మీరు ఇచ్చినప్పుడు 55 రూపాయలు, కింటలకు 55 రూపాయలు. మళ్ళా ఒక లోడు పెట్టి ఒక బస్తా తీసుకుంటారు. ఒక బస్తా వాళ్ళు తీసుకుంటారు. ఆకలి తీసుకుంటారా, దేని తీసుకుంటారు? ఇంకా వాళ్ళు ఆకలి తీసుకుంటారా, రైతులని అడిగితే తీసుకుంటారు. రైతులు అడిగి తీసుకుంటారు. వాళ్ళు ఒక్కొక్కరు ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. అంటే ఎన్ని బస్తాలు ఒక బస్తా తీసుకుంటారు వాళ్ళు? ఒక కుప్పకి ఎన్ని బస్తాలు వస్తాయి? ఎందుకు అందాదా 500 బస్తాలు అయితే ఒక కుప్ప 600 బస్తాల 250 ఒక బస్తా తీసుకుంటారు. మీరు ఫస్ట్ బండి లోడ్ కావాలంటే వాళ్ళకి మన మందు రూపంగా ఏమైనా ఇస్తున్నారు? లోడ్ చేసినందుకు జూలపల్లి అయితే లేదు, వేరే కాడ అయితే ఉన్నది కదా. ఫస్ట్ లోడ్ అయితే కావాలంటే ఏదన్నా వాళ్ళకు దూపకు అయితే లేదు, ఇక్కడైతే లేదు. ఇక్కడ లేదు. ఇప్పుడు ఈ వర్షానికి ఇప్పుడు వడ్డు తడిచినాయి, దానివల్ల మీరు ఈ ప్రభుత్వం కొట్టదు అనుకుంటున్నారా లేదా? ప్రభుత్వం అయితే కొంటది అనుకుంటాను. అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తడిసిన బడ్లు కొన్నారు. అవునవునవును. ఇప్పుడు కూడా ఎప్పుడు మొలకొచ్చినా గిలికొచ్చినా బడ్లు పోతున్నాయి. కాకపోతే ఇబ్బంది ఏంటంటే ఈ తడుచుట్లా ఉల్లారక కొద్దిగా ఇబ్బందులు బాగా అవుతాయి, అంతే తప్ప. కానీ అడ్లు అనేటి ఎట్టి పరిస్థితులు అన్ని కొంటారు. ఏ ప్రభుత్వం వడ్లు ఆపలే, అన్ని కొంటారు, మొలకొచ్చినా కొంటారు.
కాకపోతే ఏంటంటే ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు తడిచినాయి మళ్ళీ ఉల్లార పోసుకోవాలి రైతులు, మిల్లాల పోసుకొని మళ్ళీ మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ లోడ్ చేసి పంపించాలి. అది ఇంతే కాకుండా ఇప్పుడు మీ రైతుల కాడ దోచుకుంటాను ఎవరు దోచుకుంటాను అనే విషయం మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎవరు దోసుకుంటూ అనేది ఎవరికి ఇది వరకు ఎవరికి తెలియదు. దోసుకుంటూ అంటే ఇప్పుడు 41 కిలో కంపల్సరీ ఎప్పుడైనా పెట్టవలసిందే. కాకపోతే ఏంటంటే తాళ్ళు తప్పుకున్నా అని ఒక 1/2 కిలో మిల్లర్లు ఇవ్వంటారు. ఇప్పుడు 42 బస్తా వచ్చేసి 40 కిలోల బస్తా వడ్ల బస్తా ఒకటి. మీరు ఎన్ని కిలోలు పెడితే 40 కిలోలు రాస్తాను? వాళ్ళు 40 సంచితో 41 కిలో పెట్టాలి. 41 కిలో పెడితే 40 రాస్తారు. 40 రాస్తారు. మనకు వచ్చేది 40 అయితే ఒకటి పోతుంది. ఒకటి పోతుంది. ఏ పరిస్థితిలో పోతుంది అది మనం అనేది కాదు. కానీ ఇంకొక కిలో తాలు తాపు కానీ రైస్ మిల్లర్లు 42 కిలోలు పెడితే 40 కిలోలు మీకు వస్తాయి, 2 కిలోలు 1 కిలో మిల్లర్ పోతాయి, 1 కిలో సంచికి ఒక సంచి కిలో పోతుంది. ఒక సంచికి కిలో మిల్లర్కి కిలో 2 కిలోలు షార్ట్ అయితే వస్తుంది మీకు. ఇప్పుడు మీరు ఒకసారి ఫర్ సపోజ్ ఒక 60 క్వింటాలు వడ్లు ట్రాన్స్పోర్ట్ చేసిండు ఇది మిల్లర్కు పోయిన తర్వాత దారిలో అక్కడ కాంట అయిన తర్వాత 60 కాకుండా 54, 53, 50 వస్తున్నాయి. అది కూడా మీరే భరించుకుంటారు. అక్కడ మనకు సంబంధం లేదు. ఒకవేళ షార్ట్ అయితే మీరే రైతే భరించుకుంటారా? షార్ట్ లేదు. 42 కిలోలు పెడతాను కానీ షార్ట్ లేదు. లేదు. ఇక్కడ మీరు కాంట వేయిన తర్వాత ఇక్కడ 6 క్వింటాల వడ్లు ఇక్కడ ఉన్నప్పుడు మిల్లర్ కాడికి పోయి కాంట పెడితే 5 క్వింటాలు అదే 1 క్వింటాల్ మీరు షార్ట్ అయితే మీరు రాసుకుంటారా లేదా? ఇప్పటి వరకు అయితే ఇక్కడ షార్ట్ అనేది లేదు. అది ఒక 200 క్వింటాలు ఒక లారీలో పోయినట్లయితే దాంట్లో 52 క్వింటాలు కానీ 3 క్వింటాల్లో కానీ షార్ట్ అయింది అనుకో. షార్ట్ అయితే ఆ లారీలో ఉన్నటువంటి ఏ రైతులైతే వడ్ల బస్తాలు ఉంటే వాళ్ళందరికీ షార్ట్ గా రాయిస్తారు. అవునవును, అది నేను కళ్ళతో చూసినా, నేను దగ్గర నాకు ఈ జర్నీలో మీ రైతుల బాధని మొత్తం నాకు తెలుసు. ఆల్రెడీ ఒకసారి చూసుకున్నట్టయితే గత ప్రభుత్వము చేసినప్పటి నుంచి ఈ ప్రభుత్వం చేసినప్పటి నుంచి ప్రతి ఒక్క రైతు కష్టపడ్డ దానికి ఫలితం లేకుండా పోతుంది. ఫస్ట్ ఇక్కడ వరి ధాన్యం పట్టుకొచ్చి ఇక్కడ ఎండాకాలంలో అయినా ఇక్కడ ఎండలని చెప్పి ఇక్కడ ఆరేస్తారు. వర్షం ద్వారా ఒక నష్టము, కాంట పెట్టిన తర్వాత అక్కడ మిల్లు కలిపిన తర్వాత అక్కడ కాంటగడ ఒక నష్టము. ఇప్పుడు 40 కిలోల బస్తకు 42 కిలోలు అని 2 కిలోల షార్ట్ ఇక్కడ నష్టము. అమ్మాలి వాళ్ళు కాంట వేసేదానికి కూడా వాళ్ళకు ముందుగా మాది కాంట కావాలి ఎట్లా బాబు చూసుకోండి అని చెప్పి ఒక బాడీలు బీర్లు వస్తాం మందు విషయంలో అక్కడ డబ్బులు నష్టము. తర్వాత మళ్ళీ కాంట అయిన తర్వాత కూడా మిల్లర్ చెప్తాడు మీకు ఇక్కడ ఒక 2 క్వింటాల్ షార్ట్ వచ్చింది, 3 క్వింటాల్ షార్ట్ వచ్చింది, అలా నష్టం. ప్రతి ఒక్క దానికి రైతన్న నష్టపోతా అంటే ఈరోజు గవర్నమెంట్కు వెన్నుముక అంటారు. రైతన్న అంటే దేశానికి వెన్నుముక అంటారు. ఆ రైతే వెన్నుముక లేకుండా రోడ్లో పడుతున్నాడు. దయచేసి సార్ ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క మిల్లర్ కానీ ఏది కానీ చెప్తున్నా, మీ బైలర్లు మీ కాడ రైస్ మిల్లుల మీకు గవర్నమెంట్ కొన్ని రైస్ మిల్లకే పర్మిషన్ ఇస్తుంది రైతు కాడ మీరు వడ్లు కొనాలని. మీ మిల్లులో మాత్రము దాదాపు గంటకు 600 బస్తాలు పట్టే ఒక బైలర్ ఉంటుంది. ఆ బైలర్ తడిసిన వడ్లు కూడా మీరు కొంటారు. కాబట్టి దయచేసి రైతు అన్న ఏ రోజైనా తడిసిన వడ్లతో మీకు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా కొనాలి. కానీ వాళ్ళకు షార్ట్ అని చెప్పి షార్ట్ రాసి వాళ్ళని నష్టపోయి. కానీ ఇప్పటికే చాలా అకాల వర్షాల వల్ల ఇటు మామిడికాయలు కానీ ఇటు ఎండిమిర్చి కానీ ఇటు వడ్లు చాలా నష్టపోతున్నారు. నష్టపోయింది కాక రైతు ఆత్మహత్యలకు పాలవుతున్నాడు. దయచేసి మీరు కొన్నట్టయితే రైతు రాజుగా చూడాలని నేను అనుకుంటున్నా. నేను మీ శ్రీనివాస్, చూస్తూనే ఉండండి అప్డేట్ IR మీడియా.